అరణ్యంలో హైటెన్షన్. నేటి నుంచి మావోయిస్టు PLGA వారోత్సవాలట. వరుస ఎన్కౌంటర్ల తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్నారట. పోలీసులు అప్రమత్తమయ్యారు. ముమ్మర కూంబింగ్, సమస్యాత్మక ప్రాంతాల అభివృద్ధి పనుల నిలిపివేత, హిట్ లిస్టులో ఉన్నవారికి హెచ్చరికలు జారీ, అర్బన్పై మావోయిస్టుల నజర్, తెలంగాణలో విస్తరణపైన ఫోకస్, అనుబంధ సంఘాల పునర్నిర్మాణంపై దృష్టి. సో ఇది అడవుల్లో ఉన్న ఒక టెన్షన్ వాతావరణం. సో నక్సల్స్ చనిపోయిన వాళ్ళ వివరాలు మనం ఒక్కసారి 2019 నుంచి చూస్తే 2019లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో 65 మంది, 2020లో 40 మంది, 2021లో 51 మంది, 23లో 30, 22లో 30 మంది, 23లో 22 మంది, 2024 డిసెంబర్ 1వ తేదీ వరకు 261 మంది మావోయిస్టులు ఖతమైపోయారు. మొత్తం 467 మంది చనిపోయారు. అసలు ఈ PLGA అంటే ఏంటి? 25 ఏళ్ల క్రితం 1999 డిసెంబర్ 2వ తేదీన కొయ్యూరులో జరిగిన భారీ ఎన్కౌంటర్ నక్సల్స్కు తీరని నష్టాన్ని కలిగించింది. ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన అగ్రనేతల సంస్మరణ సందర్భంగా డిసెంబర్ 2, 2000 సంవత్సరంలో ఈ PLGA ఏర్పాటైంది. అప్పటి నుంచి ఏటా PLGA వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 2004లో మావోయిస్టు పార్టీ అవతరించిన తర్వాత PLGA అందులో విలీనమైంది. దాడుల్లో భద్రతా బలగాలను మట్టుబెట్టడంలో PLGA ముందు వరుసలో ఉంటుంది. తుపాకులతో పాటు అవసరాన్ని బట్టి విల్లంబులను, కత్తులను వినియోగించేలా PLGA సభ్యులకు శిక్షణ ఇస్తారు. PLGA 1వ బెటాలియన్కు మాధ్వి హిడ్మా నేతృత్వం వహిస్తుండగా మరో 20 బెటాలియన్ల వివరాలు పోలీసులకు కూడా పెద్దగా తెలియదు. సో ఇట్లా ఈ PLGAని ఏర్పాటు చేశారనమాట. ఏప్రిల్ 6, 2010వ తేదీన తాడిమెట్లలో 76 మంది జవాన్లను హతమార్చింది కూడా PLGAనే. 2013 సల్వాజుడుంకు వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ మరో 26 మంది హత్య మొదలు 2021 ఏప్రిల్ 4వ తేదీన తెర్రాం ఘటన, దాని వరకు కూడా PLGA కార్యాచరణే. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్తో భద్రతా బలగాలు నక్సల్స్ కంచుకోటగా పేరున్న అబూజ్మడ్కు చేరడంతో కకావికలమవుతున్న PLGA తిరిగి పునర్వైభవాన్ని నిలబెట్టుకునేందుకు సోమవారం నుంచి జరగబోతున్న వారోత్సవాలను వేదికగా చేసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోవిడ్ కల్లోలం కూడా PLGAను కోలుకోలేని దెబ్బ కొట్టిందని పోలీసులు భావిస్తూ ఉంటారు. గడిచిన 5 సంవత్సరాల్లో 467 మందికి పైగా నక్సల్స్ హతమవగా వారిలో 95% మంది ఆదివాసీలే కావడం గమనార్హం. ఛత్తీస్గఢ్లో గడ్డుకాలం ఉండడంతో తెలంగాణ వైపు చూస్తున్న మావోయిస్టులకు ఇక్కడి భూభాగంపై కాలు పెట్టగానే కాల్పులు స్వాగతం పలుకుతాయి అన్నట్టుగా నిఘా పెరుగుతోంది. ఈ ఏడాది తెలంగాణలో 4 ఎన్కౌంటర్లు జరిగితే 15 మంది నక్సల్స్ చనిపోయారు. వీరిలో 3 మాత్రమే తెలంగాణకు చెందినవారు, మిగతా వారంతా ఛత్తీస్గఢ్కు చెందినవారే. కష్టం అసలు. వీళ్ళు అక్కడ ఉండి పోరాడడం అన్నది అంత ఈజీ అయితే కాదు. టెక్నాలజీ పెరిగింది, ఇష్టం వచ్చినట్టుగా లేపాతల పడేస్తున్నారు. సో అర్బన్ ఏరియాల మీద ఫోకస్ చేస్తున్నారట. అందుకే అడవుల్లో నిఘా పెరుగుతూ ఉండడంతో ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో బీజేపీ సర్కార్ ఏర్పడడంతో నక్సల్స్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వైపుగా దృష్టి పెడుతున్నారు. దండకారణ్యం పైన ఫోకస్ తగ్గించి అర్బన్ ప్రాంతాలపైన దృష్టి సారించాలని మావోయిస్టు అగ్రనేతలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అర్బన్లో ఉండే నిద్రాణ దళాలను, స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసి పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, పట్టణ ప్రాంతాల్లో పార్టీని పునర్నిర్మించాలని భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అసమానతలను ఆసరాగా చేసుకొని ఇక్కడి యువతను విప్లవం వైపుగా ఆకర్షితులయ్యేలా చేయాలని మావోయిస్టులు భావిస్తున్నారని, PLGA వారోత్సవాలను ఇందుకు వేదికగా మలుచుకుంటున్నారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. పట్టున్న 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పాలన ఉన్న తెలంగాణను తమకు సేఫ్ జోన్గా నక్సల్స్ భావిస్తున్నారు. దండకారణ్యం నుంచి నల్లమల వరకు మళ్లీ సామాగ్రిని విస్తరించే దిశలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణలోకి ప్రవేశ మార్గాలుగా భావించే చెర్ల, వాజేడు, దుమ్ముగూడెం, వెంకటాపురంతో పాటు ములుగు జిల్లాల్లో పోలీసుల నిఘా పెరగడం నక్సల్స్కు కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇది సిచ్యువేషను. తెలంగాణ వైపుగా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అడవుల్లో ఉండడం అంత శ్రేయస్కరం కాదని కూడా భావించి అర్బన్ ఏరియాల మీద దృష్టి పెడుతున్నారట.